అందరికీ నమస్కారం. నా పత్ర సమర్పణ అంశం అరవింద సావిత్రి శార్వరి అనువాద విశిష్టత. కావ్యానువాదం గురించి చర్చించే ముందర అరవిందుడు సావిత్రుని ప్రత్యేకతల్ని మనం ముఖ్యంగా గుర్తించాలి. అనేక మంది కవులు మూల గ్రంథాన్ని వారు అనువదించిన శార్వరి గారిలో ఉన్న విశిష్టతల్ని పరిశీలించే ముందర మూల గ్రంథ రచయిత యొక్క కొన్ని ప్రత్యేకతలు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, అరవిందుడు తన కావ్యంలో ఒక నిర్ణీత కావ్య రచనా శైలిని అనుసరించలేదు. ఆయన కొన్ని చోట్ల ఇది భావి కవిత్వం అని కూడా ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఇది ఒక మార్మికమైన గ్రంథం అని కూడా ఆయన ప్రతి పాదంలోనూ కవితా పాదంలోనూ మనకి తెలుస్తుంది. ముందుగా అరవిందుడు ఈ కావ్యాన్ని రాసినప్పుడు ఆయన రాసిన సమయాన్ని మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల సాహిత్యంలో క్లాసికల్ ఇంగ్లీష్లో రాసే ఒక విధమైన ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అరవిందుల వారు ఇటువంటి రచనా రీతిని అనుసరించి రాశారా అన్నట్టు ఆయన కవిత ధోరణి మనం గమనించవచ్చు. దీంట్లో క్లాసికల్ ఇంగ్లీష్లో షేక్స్పియర్, మిల్టన్, వర్డ్స్వర్త్ కాలం నాటి సాంప్రదాయక ఆంగ్ల సాహిత్యంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే వైబ్రెంట్ ఫ్లూయిడ్ వొకాబులరీ, రెనైసెన్స్ వొకాబులరీ, 14 పంక్తులు ఉండే సోనెట్, కల్పనాత్మక నవ్య వచన కవిత, ఇన్నోవేటివ్ బ్లాంక్ వర్స్ అండ్ గంభీరమైన శ్రావ్య ధ్వని ప్రధాన అంచనీమ ప్రాస, మెజెస్టిక్ సోనోరస్ రైట్ అండ్ ఎమోటివ్ న్యాచురల్ అనే ఈ రకరకాల అంశాలు క్లాసికల్ ఆంగ్ల సాహిత్యంలో ఉన్నాయి. అదే పద్ధతిలో అరవిందుల వారు తమదైన శైలిలో క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజ్ లో రాసేరా అన్నట్టు సంస్కృతంలోని ఉన్న చందోరీతుల్ని మన పురాతన గ్రంథ శైలిలో ఉన్న చందోరీతుల్ని మేళవించి తనదైన శైలిలో పుస్తక రచన చేశారు. తర్వాత అరవిందుల వారు ఆయన ఒక పూర్ణ యోగాన్ని ప్రతిపాదించిన యోగి పుంగవులు, అనేక సంవత్సరాలు సమాధి స్థితిలో ఉండి తాను దర్శించిన ఆ సీమల్లో దర్శించిన వాటిని అన్నింటినీ ఆయన కావ్యబద్ధం చేశారు. ఆ కావ్యంలో కూడా కావ్య నిర్వచనానికి ప్రతిబింబించేటట్టు ప్రతి అంశం మనం అరవిందుల కావ్యంలో మూల కావ్యంలో చూడొచ్చు. ఇది ఇటువంటి అతి క్లిష్టమైన మార్మికమైన గ్రంథాన్ని తెలుగులో అనువదించడానికి శార్వరి గారు కూడా భృక్తరహిత తారక రాజయోగంలో చాలా నిష్ణాతులు. వారు ఆ యోగంలో పరిపూర్ణత చెంది అరవిందుల వారు దర్శించిన యోగ స్థాయిలను కూడా ఆయన అందుకొని అనేక సంవత్సరాల కృషితో మూల గ్రంథ రచయిత ఎలా చేశారో అలాగే శార్వరి గారు కూడా తమ గ్రంథాన్ని 7 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంతో శ్రమించి రాశారు. దీనికి ఈ కావ్య రచన నా పత్ర సమర్పణలో ముఖ్యంగా శార్వరి గారి అనువాద విశిష్టతలు తెలియజేస్తూ కొన్ని చోట్ల తులనాత్మక అధ్యాయంగా తంపిశెట్టి రామకృష్ణ గారు, సత్యవతి గారు రాసిన, దేవగుప్త సత్యవతి గారు రాసిన ఆ అనువాద కావ్యాలతో పోలుస్తూ కొన్ని అంశాలను కూడా తీసుకుని నా పత్రాన్ని సమర్పిస్తాను. శార్వరి గారు దీనికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకున్నారు, రచనా ప్రణాళిక. అదేమిటంటే, మామూలుగా అరవిందుల వారు 9 పుస్తకాలలో 29,000 పదాలతో తమ కవిత్వాన్ని రాశారు. ఇది ఆంగ్ల సాహిత్యంలో కూడా ఒక సుదీర్ఘ కవితా కావ్యంగా ప్రసిద్ధి చెందింది. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే, వివిధ పరలోకాల గురించి అరవిందుల వారు తన యోగ సాధనలో అనుకున్న దర్శించిన దర్శనాల్ని
ఆయన ముందు తన గ్రంథంలో చేర్చలేదు, దాన్ని డివైన్ కామెడీగా విడిగా ప్రచురించారు. మలిప్రతుల్లో ఆ డివైన్ కామెడీని ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ అని ఆ 2వ చాప్టర్ కింద ఆయన దాంట్లో కలిపి రాశారు. దీనికి తగిన విధంగా శార్వరి తనదైన శైలిలో ఆయన రచనా ప్రణాళిక చేశారు. అదేంటంటే సావిత్రి సత్యవంతుల కథని మహాభారతంలోకి మూలాంశాన్ని తీసుకుని 7 పుస్తకాల్లో సంపూర్ణంగా సావిత్రి సత్యవంతుల కథని శార్వరి గారు ముగించి తను ముందుగా చేర్చని అరవిందులు 2nd చాప్టర్ని తను విశ్వ దర్శనం అని 8-9 పుస్తకాలుగా రచించారు. దీన్ని విడిగా విశ్వ దర్శనం అని తన 3 భాగాల యోగ దర్శనం, సత్య దర్శనం, విశ్వ దర్శనం అని విభాగించి శార్వరి గారు 3 భాగాలుగా అరవిందులు గారి సావిత్రిని కవితాబద్ధం చేశారు. దీన్ని తను విశ్వదర్శనంగా పేర్కొనడంలోనే శార్వరి గారి విశిష్టతను చూడవచ్చు. మరో విశిష్టత ఏంటంటే 2వ అధ్యాయంలో ఉన్న డివైన్ కామెడీ కంటెంట్ అంతా ఆయన విశ్వదర్శనం అనే కావ్యంలో రాయడం అన్నది ఆయన ప్రత్యేకత. మీరు దానికి ముందే కట్ చేసిస్తున్నారా ఏంటి? అది మరి వాళ్ళు దాన్ని ఏం చేయని చెప్పమంటారు చూడండి. ఒకసారి నేను ఇక్కడ టైం పెట్టుకున్నాను సార్, ఇంకా 2 నిమిషాలే దీంట్లో మన విశిష్టతలు ముందుగానే వాసులు గారు నాకు ముందు నుంచి సమయాన్ని చాలా గుర్తు చేస్తున్నారు. దానికి నిబద్ధుడుగా ఉండడానికి నా ప్రయత్నం చేస్తాను. కొన్ని ముఖ్యమైన అంశాన్ని మిస్ అయినా మీరేమనుకోకండి. దీంట్లో 2 విషయాలు ఏంటంటే శార్వరి గారి ప్రణాళికని ఇప్పుడు చూసాం, దాన్ని మనం ఈ కొన్ని కవితా అంశాన్ని పరిశీలించి ఆ అంశాన్ని మనం పరిశీలిద్దాం. అరవిందో గారి మొట్టమొదటి బుక్ 1 ద బుక్ ఆఫ్ బిగినింగ్స్, తర్వాత బుక్ 2 ది బుక్ ఆఫ్ ది ట్రావెలర్ ఆఫ్ వర్డ్స్. మామూలుగా నేను తులనాత్మక అధ్యయనానికి తీసుకున్న ఈ 3 గ్రంథాల్లో శార్వరి గారి రివైజ్డ్ ఎడిషన్ 2015లో ప్రచురించిన గ్రంథాన్ని తీసుకున్నాను. ఇందాక చెప్పినట్టు తమ్మిశెట్టి రామకృష్ణ గారిది, దేవగుప్త సత్యవాణి గారిది కూడా అవసరమైన చోట నేను తులనాత్మక అంశాలు ప్రస్తావిస్తాను. శార్వరి గారు బుక్ ఆఫ్ బిగినింగ్స్ అన్న అధ్యాయానికి, పుస్తకానికి మహోదయం అని నామకరణం చేశారు. ఈ మహోదయం అని నామకరణం చేసిన దాంట్లోనే శార్వరి గారి విశిష్టతను మనం గమనించవచ్చు. అలాగే మూల గ్రంథాల్లోని 2వ అధ్యాయం 2వ పుస్తకాన్ని విశ్వదర్శనం అని 3వ భాగంగా రచించడం అది ఒక ప్రత్యేకత. ఈ తమ్మిశెట్టి రామకృష్ణ గారు వారు దానికి అనువైన యథాతథ అనువాద పద్ధతిని అనుసరించారు. శార్వరి గారు తను ముందు మాటలో చెప్పినట్టు ఆయన అనువాదం చేయకుండా చాలా చోట్ల అనుసృజన కావించారు. సో ఎక్కడెక్కడ అనుసృజన అంశాలు ఉన్నాయో కొన్ని కవితా పంక్తుల్ని పరిశీలించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మహోదయం అని ఎందుకు పెట్టారంటే బుక్ ఆఫ్ బిగినింగ్ అని కాకుండా ప్రారంభ సంకేతం అన్నో తొలి వేగు అన్నో మిగతా రచయితలు ఇస్తే ఇంకా మహోదయం అని ఎందుకు పెట్టారంటే మన సనాతన భారతీయ తత్వశాస్త్రంలో ఈ గ్రంథం మొత్తం ఒక ఉషోదయంతో మొదలయ్యి సావిత్రి సత్యవంతుడు కదా మరో ఉషోదయంతో ముగుస్తుంది. దానికి మహోదయం అన్వయించుకున్న మామూలుగా మొదటి ఇట్ వాస్ ది అవర్ ఆఫ్ ది గాడ్స్ అవేక్ అక్రాస్ ది పాత్ ఆఫ్ డివైన్ ఈవెంట్. ఇది అరవిందులు గారి 2 పాదాలు కవిత్వంలోది. దానికి శార్వరి గారు అది పరమాత్మ జాగృతం కాని బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. అంటే సూర్యోదయానికి 1 గంట ముందు అని చాలా మంది అనువాదకులు యథాతథ పద్ధతిలో చేస్తే శార్వరి గారు బ్రాహ్మీ ముహూర్తం అని రాశారు. దీంట్లో చాలా నిగూఢమైన అర్థాన్ని, ఆయన భావాన్ని తెలియజేశారు. ఏంటంటే మన భారతీయ తత్వ నమ్మకం సనాతన వేద సాహిత్యంలో
బ్రాహ్మీ ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ కాలంలో దేవతలందరూ ఉంటారని, వారి అనుగ్రహం ఉంటుందని ఒక నమ్మకం. సూర్యోదయానికి 96 నిమిషాలు ముందు మొదలయ్యి 48 నిమిషాల పాటు ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం. సో ఇటువంటి బ్రాహ్మీ ముహూర్తం అని రాయడంలో ఎంతటి కవి యొక్క విశిష్టత ఉందో మనం గమనించవచ్చు. ఇలాగే మనం ఇది ఒక అంశం అయితే, ఆ మార్మికత తర్వాత ఆ మంద్ర సంగీత ధ్వని ఆ అరవిందుల వారి మూల గ్రంథాలు ఉన్నట్టు శార్వరి గారి దాంట్లో మనం గమనించవచ్చు. అవి ఒక 2 వాక్యాలు నేను చెప్పి ముగిస్తాను. As she remembered on this day of fate, the road of hazard, not the solemn depths, but turned away to flee to human homes అన్న దాంట్లోకి ఈయన అక్కడ ఆనందానుభవానికి ఒక హాస్య మార్గం ఉన్నట్టు నిశ్శబ్ద సూచనలు, తాంత్రిక సందేశాలు లోపల చేరి అగోచర ప్రపంచపు సరిహద్దు రేఖపై సూర్యకిరణం వంపు తిరిగి విశ్రమించింది. వనకన్యల కన్నుల వలెనున్న వికసిత సుమాలు. దీనికి మూలంలో అరవిందుల వారు నిమ్స్ అని వ్రాసారు. నిమ్స్ అన్న దానికి యథార్థ అర్థం కాకుండా ఈయన వనకన్యల కన్నుల వలె ఉన్న వికసిత సుమాలని రాశారు. రహస్య స్థావరాల నుండి బయటికి తొంగి చూశాడు. ఇది ఒకటి. ఇలాగా ఎన్నో అంశాల్లో మనం ఆయన విశిష్టతని మనం దీంట్లో చూడొచ్చు. చివరిగా సమయం అయిపోతుంది కాబట్టి శార్వరి గారి పదప్రయోగ విశిష్టతలు కొన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆయన వాడిన పదాలు క్లాసికల్ ఇంగ్లీష్ స్టైల్కి ఇండియన్ తత్వం ప్రకారం ఆయన ప్రతిబింబిస్తూ ఆయన రాసిన దానికి శార్వరి గారు అదే వేవ్ లెంగ్త్లో ఆయన రాసిన ఉపయోగించిన పదాలు వాట్ల ఉపయోగం మనం చూద్దాం. దీదితి, విశ్వ సౌందర్య దీదితులతో పరవశించి, అది వాక్యం. దిదృశ, మృత్యువును అపహసించగల ఆనంద దిదృశ. నిశ్యందం, శూన్య హృదయ కుహరాలు ఆనంద నిశ్యందాలై. కనీనిక, యోగి కనీనికలలో కాలాతీత కాంతి భాషిస్తుంది. ఇటువంటి పదాలు చాలా వాటికి శార్వరి గారు. ఈ కనీనిక అన్నది శంకరాచార్యులు రాసిన స్తోత్రంలో కూడా ఈ పదం వాడడం జరిగింది, కనకధార స్తోత్రంలో. అంటే ప్రతి పదం వెనకాల ఇంత ఆలోచించి శార్వరి పదాలు, ఎన్నో పదాలు అటువంటివి చాలా నేను నా పత్రంలో రాశాను. సమయాభావం వల్ల నేను చదవలేకపోతున్నాను. అందుకని దీంట్లో ఒక పదంతో నేను ముగిస్తాను. నిస్తుల, ఒక సందర్భంలో గంధర్వలోకాన్ని వర్ణిస్తూ ఈ అందం, దీనికి సరైన అందం ఎక్కడా లేదు అన్నంత అర్థాన్ని వచ్చేటట్టు నిస్తుల సంవత్సరాలు నిస్తుల సౌందర్యంతో గడిచిపోయాయని రాశారు. ఈ నిస్తుల శార్వరి గారి అనువాదానికి కూడా సరి సమానమైన అనువాదం లేదని నేను అనుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను నా శంకర్రావు గారికి, నిర్వాహకులకి నా ధన్యవాదాలు తెలుపుతూ నా పత్ర సమర్పణ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.